దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు దిగ్విజయంగా ముందుకు నడిపించుకుంటూ వచ్చారు. అధికారం కోల్పోయిన ప్రతిసారి పార్టీ నేతలు కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతూ పడిలేచిన కెరటంలా రెట్టించిన ఉత్సాహంతో అధికారంలోకి వస్తూ టీడీపీని బలమైన పార్టీగా నిలుపుతూ వచ్చారు. ఇటీవల కాలంలో చంద్రబాబు వ్యూహాలకు తోడు ఆయన తనయుడు నారా లోకేష్ వ్యూహాలు కూడా తోడు కావడంతో పార్టీ మరింత బలోపేతమైంది. అయితే లోకేష్ ఈ స్థాయికి ఎదగటం అంత ఆషామాషిగా జరగలేదు. తండ్రి చాటు తనయుడిగా రాజకీయాలలో బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే ఆ నడకను ఆపేయటానికి ప్రత్యర్థులు కుట్రలు పన్నారు, కుయుక్తులు పన్నారు. ఆయన ఆహారాన్ని, మేనరిజాలను ఇలా వేటిని వదలకుండా విమర్శలు గుప్పించారు. చివరాఖరికి బాడీ షేమింగ్ కూడా వెనకాడలేదు. అయితే ఉలి దెబ్బలకు శిల్పంగా మారినట్లుగా ఆయన ఆ విమర్శల దాడిని తట్టుకొని ప్రజా నాయకుడిగా ఎదిగారు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే పనితీరును చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్న నిబద్ధత గల కార్యదక్షుడు, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం సైనికుడు నారా లోకేష్. నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను ధీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్ని తానే దిశానిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడని, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అలా అంచెలంచెలుగా ఎదిగిన నారా లోకేష్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు, తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీకి భవిష్యత్ నాయకుడిగా మారారు. ప్రస్తుతం పార్టీని తన కనుసన్నల్లో నడుపుతూ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. రాజకీయంగా, పాలనా పరంగా అన్ని అంశాలపై మంచి పట్టును సంపాదించిన లోకేష్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే అన్ని అంశాల్లో తన సమర్థతను నిరూపించుకుంటున్న లోకేష్ ఇసుమంతైన గర్వం లేకుండా ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతగా తన రాజకీయ చతురతను, పరిణితిని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వంలో పాలనా పరంగానూ చంద్రబాబుకు తగ్గ తనయుడిగా లోకేష్ అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు. మంత్రిగా కొనసాగుతూ కూటమి ప్రభుత్వ పాలనలో కీలకంగా మారిన లోకేష్ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చూడాలని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆశపడుతున్నారు. దీంతో లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ వారు ఇటీవల పెద్ద ఎత్తున గళమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభా వేదికపైనే నేతలు లోకేష్కు డిప్యూటీ సీఎం విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ విషయం కూటమి ఐక్యతపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి విషయంపై ఎవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ నేతలకు ఆదేశాలిచ్చింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ విషయంపై మాట్లాడటం మానేశారు. అదే సమయంలో ఈ విషయంపై లోకేష్ స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది, ఆనంద డోలికల్లో ముంచేసింది. వాస్తవానికి డిప్యూటీ సీఎం పదవి చేపట్టడానికి లోకేష్కు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ కూటమిలో విభేదాలు రాకూడదన్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం విషయంలో లోకేష్ వెనక్కు తగ్గారు. మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పదవి కంటే తాను తెలుగుదేశం కార్యకర్తగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతానంటూ టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో లోకేష్ పాత్ర కీలకమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిని ముందుండి నడిపించినప్పటికీ లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడటానికి కారణమైంది. జగన్ హయాంలో 4 ఏళ్లు ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజలు ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు వెనుకడుగు వేశారు. అలాంటి సమయంలో యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొండి పట్టుదలతో లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. ప్రజలు సైతం లోకేష్కు తమ సమస్యలను చెప్పుకునేందుకు రోడ్డు పొడవునా బారులు తీరారు. దీంతో ఒక్కసారిగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యువగళం పాదయాత్రే జగన్ పతనానికి బీజం పడేలా చేసింది. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిని ముందుండి నడిపించడంలో విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వం అద్భుత విజయంతో అధికారంలోకి వచ్చింది. లోకేష్ను అభిమానించే వారిలో టీడీపీ శ్రేణులతో పాటు ఏపీలో లక్షలాది మంది ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా చిన్నపిల్లలు, మహిళలు, యువకులు కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. తక్కువ కాలంలోనే ప్రజాదరణ కలిగిన నేతగా లోకేష్ ఎదిగారు. చంద్రబాబు నాయుడు కొడుకుగానే కాకుండా తన సొంత సమర్థతతో రాజకీయాల్లో లోకేష్ రాణిస్తున్నారు. దీంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు అవకాశం రాకపోయినా రాబోయే కాలంలో లోకేష్కు ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.